ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని కొన్ని చర్చలు జరుగుతున్నాయి. కొంత రచ్చ జరుగుతోంది. వాస్తవాలు, అవాస్తవాలు. టీడీపీ ఈ విధంగా జనసేన క్యాండిడేట్లు పోటీ చేసిన చోట కొన్ని వ్యూహాత్మకంగా జనసేనకు ఓట్లు పడకుండా వ్యవహరిస్తుంది. జనసేన కొన్ని అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేస్తుంది అని వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఎవరైతే జనసేనాన్ని తక్కువ సీట్లు తీసుకున్నారు అని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటున్నారు. ఓడించే ప్రయత్నం జనసేన అభ్యర్థులు టీడీపీ ఓడించే ప్రయత్నం వైసీపీలు ఎందుకు విమర్శించాలి? ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎవరికి వెళ్తే వాళ్ళే కదా గెలిచేది. టీడీపీ వెళ్ళి జనసేన అభ్యర్థులు కూడా ఓడిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యంతరం ఏమి ఉండాలి? ఎందుకుంటుంది? వాళ్ళే కదా గెలిచేది. అంటే మీరు చెప్తున్న వాదన ఎంత అర్థరహితంగా ఉంది అంటే, జనసేన అభ్యర్థులు ఓడించి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గెలిపిస్తారా? అంటే ఎందుకంటే మొదటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి రహస్య ఒప్పందం ఉందా? అది నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఎవరికి లాభం చెప్పండి? ఎవరు గెలుస్తారు అక్కడ? వైసీపీ గెలుస్తుంది కదా. అంటే వైసీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు లాభమా, టీడీపీ లాభమా? మరి కొంతమంది కాపు నాయకులు టీడీపీపై విమర్శలు చేస్తూ ఇదే చేశారు. మీరు 24 సీట్లు ఇస్తున్నారు, లేదంటే 21. వాళ్ళు ఎవరు కాంపిటేషన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీలు ఉన్నారు? తటస్థంగానే ఉన్నారు పార్టీ. ఎవరు తటస్థంగా? ముద్రగడ తటస్థంగా ఉన్నాడా? అరుణాచల్ తటస్థంగా ఉన్నాడా? కొంతమంది దాసర్ రాము లాంటి వాళ్ళు వ్యక్తులుగా నాకు తెలియదు, కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ చెప్తుంది కదండి. జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఎవరు గెలుస్తారు చెప్పండి నాకు? ఎవరు గెలుస్తారు? వైసీపీ. మరి వైసీపీ గెలుపు చంద్రబాబు నాయుడు కోరుకుంటాడా? అంటే జగన్ కు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఒప్పందం ఉందా? ఉంటుందా? సాధ్యమా? అంటే జనసేన క్యాడర్ ని కొంత కన్ఫ్యూజన్ చేయడానికి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించే వ్యూహమా? జగన్మోహన్ రెడ్డి గెలిపించే వ్యూహం చంద్రబాబు నాయుడు చేస్తారా? అసలు ఇంత మూర్ఖత్వం కదా వాదన. ఇప్పుడు టీడీపీ గెలవాలని కోరుకుంటుంది, జనసేన గెలవాలని కోరుకుంటుంది. జనసేన ఓడిపోవాలని టీడీపీ జనసేన పోటీ చేసే 21 స్థానాల్లోనూ టీడీపీ ఖచ్చితంగా పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తుంది అనుకోవడానికి అవకాశం. సపోర్ట్ చేయకపోతే ఎవరికి లాభం? ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి వైసీపీ లాభం అని చెప్పండి, టీడీపీ ఎందుకు చేస్తారు? నాకు నిజంగా అర్థం కూడా కాదు క్వశ్చన్. వైసీపీ గెలిపించే పని టీడీపీ చేస్తుందా? మీ లెక్క ప్రకారం చేస్తాను కదా ఆర్గ్యుమెంట్. సో జనసేనను ఓడించి జగన్మోహన్ రెడ్డి గెలిపించే పని చంద్రబాబు నాయుడు చేస్తారా? వైసీపీ వైసీపీ గెలుస్తుంది, బి జనసేన గెలుస్తుంది. టీడీపీ ఏం కోరుకుంటుంది చెప్పండి? సో ఈ వాదన చేసే వాళ్ళందరూ క్వశ్చన్ చెప్పండి. జనసేన అభ్యర్థున్నాడు, వైసీపీ అభ్యర్థున్నాడు. టీడీపీ వాళ్ళు ఎవరు కావాలని ఎవరు గెలవాలని కోరుకుంటారు? వైసీపీకి వెళ్ళాలని కోరుకుంటారు ఎక్కడన్నా? అసలు ఏ లాజిక్ అండి ఇది? ప్రాతిపదిక లేదు. సో ఆ వాదన తీసుకొచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా లాజిక్ లెస్ గానే వాదన తీసుకొచ్చారు. వైసీపీ గెలవాలని కోరుకుంటారా, జనసేన గెలవాలని టీడీపీ వాళ్ళు కోరుకుంటారా? ఖచ్చితంగా టీడీపీ గెలవాలని కోరుకుంటారు. లేదు కదా అక్కడ జనసేన గెలవాలని, జనసేన గెలవాలి. మరి చర్చ ఎక్కడిది? జనసేన ఓడించి అలాంటి టీడీపీ చూస్తుంది అంటే ఇలాంటి వాదనల వల్ల జనం నమ్మరు. ఇలాంటి వాదనలు సెల్ఫ్ గోల్ కట్టి ఎవరు నమ్ముతారండి ఈ వాదనలు? టీడీపీలో ఎవరైనా వ్యక్తులుగా తమ సీట్లు రాని వాళ్ళు, వర్మ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేయడం వేరు. చంద్రబాబు నాయుడు కుట్రలు పని పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు, జనసేన ఓడిస్తాడు, జగన్ గెలిపిస్తాడని చెప్పడమే ఆ మాట. ఒకవేళ అదే నిజమైతే వైసీపీ వాళ్ళు ఏం విమర్శ కూడా చేయరు. ఎందుకు చేస్తారంటే వాళ్ళే గెలుస్తా అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ జనసేన కొట్టుకుంటుంటే వైసీపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, కొట్టుకుంటున్నా బాధపడతారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరి ఎందుకు టీడీపీ నమ్మశక్యమైనటువంటి భాగస్వామి కాదు? ఇప్పుడు టీడీపీతో పొత్తు ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి వాదనను కొంతమంది ఎందుకు తీసుకొస్తున్నారు? జనసేన టీడీపీని పొత్తు వ్యతిరేకించేవారు, వైసీపీలో కాపు నాయకులు కూడా అదే మాట చెప్పారు. వైసీపీ కాపు నాయకులు ఇంకేం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ప్రత్యర్థులు ఇంకేం చెప్తారు? వైసీపీ కాపు నేతలు టీడీపీ జనసేన పొత్తు చాలా గొప్పది అని చెప్తారా? అసలు లాజిక్ లేదు. ప్రత్యర్థులు ఎవరైనా అంతే చెప్తారు, ఇంకేం చెప్తారు? ఇక ఇంతకన్నా డిఫరెంట్ ఏం చెప్తారు చెప్పండి? ప్రత్యర్థులు ఈ ఇద్దరి పొత్తు చాలా చారిత్రాత్మకమైన పొత్తు అని చెప్తారా? సో టీడీపీ జనసేన పొత్తును చెడగొట్టాలి. ఆ పొత్తు ఒకవేళ కుదిరినా ఓట్ల బదిలీ కాకూడదు. ఆ పొత్తు ప్రయోజనకరంగా ఫలప్రదంగా ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఇలాగే టార్గెట్ చేస్తారు. సమస్య ఏంటి అంటే టీడీపీ జనసేనకి ఇచ్చిన సీట్లలో మళ్ళీ ఎవరికైనా బీ ఫారంలు ఇస్తే తప్పు పట్టాలి, డెఫినెట్గా తప్పు పట్టాలి. రెండవది అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ జనసేన టీడీపీ బీ ఫారం ఇచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే తప్పు. కానీ జనసేన ఓడించి వైసీపీని టీడీపీ గెలిపిస్తుందనే వాదన చేసే వాళ్ళు అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉండడు ఈ ప్రపంచంలో. జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తాడు అంటే అది రాంగ్ ఆర్గ్యుమెంట్. అంటే అలాంటి ఒక భావనను చొప్పించడం ద్వారా మిగిలిన చోట్ల ఏదైతే జనసేన క్యాడర్ ఉంటుందో వాళ్ళ వైపు నుంచి ఓట్లు
వైసీపీ వైపుకి పడే విధంగా పొత్తుని వ్యతిరేకించే విధంగా ఒక వ్యూహం జరుగుతోంది అని. బూమరాంగ్ అవుతుంది అది. అలాంటి వ్యూహం కనుక వైసీపీ పండితే కంప్లీట్గా నష్టపోతారు. మరి టీడీపీ పైన కోపంతో వైసీపీ ఎందుకు వేస్తారండి? ఓకే, మరి మీరు కోపంతో వేటేయకుండా ఉండిపోతారు. టీడీపీ మీద కోపంతో వైసీపీ ఓటు వేసాడు, జనసేన మీద కోపంతో వైసీపీ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తారా? అసలు ఏ ప్రాతిపదిక ఓట్లేస్తారు? ఇప్పుడు వైసీపీని ఓడించడానికే పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చెప్తున్న సమయంలో, జనసేన వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న సమయంలో టీడీపీ మీద కోపంతో వైసీపీని గెలిపిస్తారా? ఎక్కడ? కానీ పొత్తు కుదిరినప్పటికీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే చర్చ ఎందుకు బలంగా జరుగుతుంది? చర్చ ఎవరు పెడుతున్నారు? పొత్తులు ఇష్టం లేని పెడతారు కదా. ఏ సర్వేలు చేసినా ఓట్ల బదిలీ అవుతుందనే సర్వేలు వ్యక్తమవుతున్నాయి కదా. ఇప్పుడు నిడదవోలు ఉంది, నిడదవోలు విషయంలో కూడా అక్కడ టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు పిఠాపురం నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భం కనిపిస్తుంది. మన పి గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిని అక్కడ జనసేన నాయకులు వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. ఇటు రాజోల్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. అట్లా కాన్స్టిట్యున్సీ వైజ్గా మనం అనాలిసిస్ చేయలేము. కానీ నిర్దిష్టంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆస్పైరింగ్ లీడర్స్ ఉంటారు. ఆ ఆస్పైరింగ్ లీడర్స్ వాళ్ళకి సీట్ రానప్పుడు కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కారు. అక్కడున్న స్థానిక పరిస్థితుల బట్టి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడనే ఆర్గ్యుమెంట్ పెడితే అంతకన్నా తెలియదక్క ఆర్గ్యుమెంట్ ఎందుకు ఉంటుంది. రైట్. ఒక మంగళగిరి విషయం తీసుకుందాం. మంగళగిరి విషయంలో కూడా అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. గంజి చిరంజీవిని మార్చి మళ్ళీ మహిళా అభ్యర్థిని తీసుకొచ్చారు. అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుందని. కానీ మరోసారి మంగళగిరి నుంచి లోకేష్ అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ ఈక్వేషన్స్ని ఎలా చూడాలి? బీసీ ఓట్ బ్యాంక్ ఉంటే మరి 2019లో ఎందుకు గెలవలేదండి? 2019లో పోటీ రెడ్డి కమ్మ మధ్య ఉంటే బీసీ ఎందుకు ఎక్కడ పోయారు? బీసీలు అంతా పద్మశాలీలు ఎందుకు ఓడికి గెలవలేదు? అలా అంటే ఆంధ్ర తెలంగాణలో 54% బీసీలు. 50 ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు? బీసీ ఎమ్మెల్యేలు నాకు చెప్పండి. 40 మంది రెడ్లు ఎందుకు గెలిచారు? 54% బీసీలు ఉంటే లాజిక్ ఉండాలి కదా. బండి సంజయ్ బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ఈటల బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ధనపతి అరవింద్ బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ఎంతమంది బీసీలతో ఓడిపోయారు? బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇస్తే బీసీలతో ఓడిపోయారు. అందువల్ల రాజకీయాల్లో అలా ఒక కులం ఆధారంగానే ఓటింగ్ పడుతుంది అనుకుంటే పొరపాటు. సో అక్కడ ఆళ్లరామకృష్ణారెడ్డి పట్ల కొంత అసంతృప్తి ఉంది అనే భావనతో చిరంజీవి పెట్టారు. పెట్టిన తర్వాత చిరంజీవి పట్ల కూడా సర్వేలో కొంత నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చారు. అంతే తప్ప అక్కడ బీసీలంతా ఒక పొలో అంటూ ఒక్కవైపు వేస్తానంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ల రాజ్యం కమ్మల రాజ్యం ఎందుకుంటే చెప్పండి. బీసీల రాజ్యం ఉండాలి కదా. మొత్తానికి ఈ పొత్తు కరెక్టేనంటారా? ఏ పొత్తు? టీడీపీ జనసేన బీజేపీ అంటే జనసేన టీడీపీ పొత్తు మొదటి నుంచి కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చీలకూడదు అని ఒక పొలిటికల్ నరేటివ్ ఆధారంగా పొత్తుకున్నారు. రాజకీయాల్లో తాము ఒక్కరమే ఓడించలేమనుకున్నప్పుడు ఇతరుల సహకారం తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పొత్తులు అనేకం ఉన్నాయి. టీడీపీ జనసేనలు మాత్రమే ఈ పొత్తులు మొదలుపెట్టలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఫాదర్ అయిన రాజశేఖర్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ కూడా 2004లో వామపక్షాలతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 2009కి వచ్చే వరకు సొంతగా పోటీ చేసి గెలిచాడు. అందువల్ల పొత్తులు అనేది ఎవరు పెట్టుకోరు, అదేదో టీడీపీ జనసేన పెట్టుకుంటుంది అనేది కరెక్ట్ కాదు. అయితే ఆ పొత్తును ప్రజలు అంగీకరిస్తారా లేరా అనేది ప్రాతిపదిక. సో ఆ అంగీకరించగలిగే కన్విన్సింగ్ పొలిటికల్ నరేటివ్ జనం ముందు పెట్టగలరా? టీడీపీ జనసేన గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు కనుక ఆయనను ఓడించాలి అంటే మనం కలవాల్సిందే. విడివిడిగా పోటీ చేస్తే జగన్ ఓడించలేము. జగన్ను ఓడించాలి అంటే అందరము కలవాలి. అదే అంటే ఆ విడివిడిగా పోటీ చేస్తే ఓడించలేము, జగన్ అంత బలంగా ఉన్నాడు. ఈ బలానికి కారణం ఏంటి? జగన్ అంత బలంగా ఉండటానికి కారణం అంటే జగన్ అంత బలంగా ఉండటానికి కారణం అనేక కారణాలు ఉండొచ్చు. బలంగా ఉన్నాడు అన్నది ఫ్యాక్ట్. బలంగా ఉంటేనే కదా, ఎందుకు కలుస్తా? లేకపోతే ఒక టీడీపీని వైసీపీని ఓడించగలిగే శక్తి ఉంటే టీడీపీ ఒక్కదే పోటీ చేస్తుంది కదా. అది లేదన్నది నిజం. అది లేదు కనుకనే అందరూ కలవాలనుకున్నారు. ఆ పొలిటికల్ నెరేటివ్ ఓకే. కానీ మధ్యలో బీజేపీతో కలవడమే ఎవరికి అర్థం కాని అంశం. ఎందుకంటే బీజేపీ 1% కన్నా ఎక్కువ ఓటింగ్ లేదు, నోటా కన్నా తక్కువ ఉంది. 2019-24 మధ్య బీజేపీ పెరిగిందేమీ లేదు.
మోడీ పట్ల సానుకూలత ఉన్నా అది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో రిఫ్లెక్ట్ కాలే. ఇది 2019లో కూడా రిఫ్లెక్ట్ కాలే. మిగతా రాష్ట్రాల్లో కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాకపోయినా మోడీ పట్ల సానుకూలత పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలా చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్కు లోక్సభ ఎన్నికల ఓటింగ్కు పెద్ద తేడా లేదు. సో అందువల్ల బీజేపీ బలం పెరగలేదు. ఈ మోడీ పట్ల ఒకవేళ సానుకూలత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు రాల్చవు. బీజేపీకి బలమైన నాయకులు లేరు. బీజేపీ బలం పెరిగిన సంకేతాలు లేవు. ఇంకేమైనా ఉంటే బీజేపీ ఎజెండా వల్ల, బీజేపీ పోలరైజింగ్ ఎజెండాల వల్ల ఒక బలమైన సెక్షన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారు రేపు పొత్తును అంగీకరించక జనసేన, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దూరమై వైసీపీ వెనకాల మరింతగా ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈలోగా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రాన్ని తమ ఇష్టాలకు వ్యతిరేకంగా విభజించారన్న కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. విభజన హామీలు ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో కోపం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఇవ్వలేదు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఇవ్వలేదు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను డెవలప్ చేస్తామని చట్టంలో ఉన్నా చేయలేదు. సో ఇలా విజయవాడ, విశాఖ మెట్రోలకు నిధులు ఇవ్వలేదు. ఇలా పోలవరం పూర్తి కాలేదు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఇన్ని రకాల కోపాలు బీజేపీ ఉన్నాయి. కానీ అలాంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు, పెట్టుకున్న 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇస్తున్నాడు అన్నది ఆయనకే అర్థం కావాలి. పైగా జనసేన కూడా 21కి తగ్గటం, అది జనసేన తగ్గడమా ఇష్యూ కన్నా ఎక్కువ బీజేపీ ఎందుకు అన్ని సీట్లు ఇచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు, లేదా రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రేట్ ఆఫ్ రిటర్న్ ROR అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎకనామిక్స్ బిజినెస్ భాషలో అంటారు. ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు వల్ల ఫాయిదా అయితే లేదు, ఏమనంటే నష్టమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వ పాలన, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది ఇవి దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది? ఇది అసెంబ్లీ ఎన్నికలు కనుక డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైనే ఓటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పనితీరు పైన ఓటింగ్ ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. తర్వాత ఇక్కడ ఇంకోప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఇది రాష్ట్ర ప్రయోజనాల కొరకు, సో మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం కావాలని 2014లో కూడా ఇదే తీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, విభజిత ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సాయం కావాలి, అందుకొరకు మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. 2018కి వచ్చారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడు, మోడీ దేశానికి అన్యాయం చేశాడు, మోడీ అనే వ్యక్తి దేశానికే ప్రమాదకరం, ఆంధ్రప్రదేశ్కి అయితే పూర్తిగా అన్యాయం చేశాడు అని చెప్పాడు. మరి ఆ తర్వాత న్యాయం చేశాడా? మరి ఇందులో ఏది 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావటానికి ఏ కారణాలు అయితే చెప్పారో ఆ కారణాలు ఇప్పటికీ వాలేదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడే విషయంలో అటు వైసీపీ, టీడీపీ రెండు ఒకటే, ఇంక్లూడింగ్ జనసేన కూడా ఒకటే అనేటటువంటి ఒక చర్చ. పోరాడి ఎందుకు రాలేదు, ఎవరు పోరాడి నాకు చెప్పండి. ఎవరో పోరాడలేదు అని రోడ్డు పైన ఏమన్నా నిరసనలు చూసామా? ఏ పోరాటాలు జరిగాయి? అందులో వైసీపీ ఎంతో టీడీపీ అంతే అనే ఒక చర్చ ఉంది. ఏమండి, అందులో వైసీపీ ఎంతో టీడీపీ అంతే. రెండు వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా కేంద్రం పైన పోరాడలేదు. జనసేన ఎన్డీఏలోనే ఉంది, పోరాడడం అవకాశమే లేదు. వైసీపీ, టీడీపీ 2 పార్లమెంట్లో ఒకే రకంగా ఓటేసాయి కదా. మీరు 2019 నుంచి 24 వరకు చూడండి, మీరు ఇంక్లూడింగ్ లేటెస్ట్గా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా వైసీపీ, టీడీపీ 2 బీజేపీకి అనుకూలంగా ఓటేసాయి. 2019కి ముందు ఈ 2 పార్టీలు పోటీపడి అవిశ్వాస తీర్మానం పెట్టాయి మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి పోటీపడి మద్దతు ఇచ్చాయి కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ప్రభావం చూపిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు? ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు
దోశ వాళ్ళ టేస్టీ ఉంటుందా, చట్నీ ఉంటే టేస్ట్ ఉంటుందా, పొడి నెయ్యి ఉంటే టేస్ట్ ఉంటుందా, హోటల్ అంబియన్స్ మంచిదా, అది కడుపులో ఆకలి అయితే టేస్ట్ ఉంటుందా అంటే అన్నీ ఉంటాయి కదా. సో ఒక్కటే ఉంటుందా? అంటే నిజానికి పొత్తు ఎప్పుడు పెట్టుకుంటారు అంటే మనం అంత బలంగా లేము, ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు అనుకున్నప్పుడే సహజంగా పొత్తు అవసరమైనది ఏర్పడుతుంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంతగా జరగలేదు అని చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల విషయాన్ని ఆధారంగా చేసుకునే ఈ ఎన్నికలకు వెళ్తుందా వైసీపీ? అది ఓపెన్గా చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ప్రశ్న ఎక్కడది అది. సో మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి, జగన్ అన్న గెలిస్తేనే పథకాలు ఉంటాయి, అందువల్ల పథకాల నుంచి ఓటేయండి వైసీపీ చెప్తున్నప్పుడు ఇంకా ప్రశ్న ఆన్సర్ అండర్స్టూడ్ కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు పరిణామాలపై మీ విశ్లేషణ అందించినందుకు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.